ఓం శ్రీ మాత్రే నమః. మాతృదేవో భవ. శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర వైభవంలోని గత భాగంలో మనం అమ్మవారిని అన్నాన్ని ఇచ్చే అన్నపూర్ణగా, సామ్రాజ్యాలను ఏలే రాజరాజేశ్వరిగా మరియు సకల జీవరాశిని నడిపించే అష్టమూర్తిగా దర్శించుకున్నాం. ఈరోజు 136 నుండి 140 వరకు ఉన్న శ్లోకాల ద్వారా మనం అమ్మవారిని లోకాలను వశం చేసుకునే శక్తిగా, సత్యస్వరూపిణిగా, సమస్త విద్యలకు మూలమైన సరస్వతిగా, ఆ జగన్మాత జ్ఞానప్రదాయిని రూపాలను ఎంతో వివరంగా తెలుసుకుందాం. దీక్షితా దైత్య సమని సర్వలోక వశంకరి, సర్వార్థదాత్రి సావిత్రి సచ్చిదానంద రూపిణి అనగా అమ్మవారు భక్తులను రక్షించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. రాక్షస ప్రవృత్తులను అణిచివేసే తల్లి. ఈ సమస్త లోకాలను తన ప్రేమతో వశం చేసుకునే శక్తి ఆవిడదే. మనం కోరే ధర్మ, అర్థ, కామ, మోక్షాలని 4 పురుషార్థాలను ఇచ్చే దయామయ్యి. సకల సృష్టికి మూలమైన సావిత్రి ఆమెయే. నిత్యమైన సత్యం, జ్ఞానం, ఆనందాల కలయికైన సచ్చిదానంద స్వరూపిణి ఆ జగన్మాత. అనగా అమ్మవారు మనలోని చెడు ఆలోచనలను దూరం చేసి మనకు ఏది కావాలో అది ఇచ్చే కల్పవృక్షమని, ఆవిడ కేవలం వెలుగు మాత్రమే కాదు, మన మనసుకి కలిగే అసలైన ఆనందం కూడా ఆ తల్లి రూపమే అని ఈ శ్లోకం మనకు తెలియజేస్తుంది. దేశకాల పరిచ్ఛిన్న సర్వగా సర్వమోహిని సరస్వతీ శాస్త్రమయీ గుహాంబా గుహ్య రూపిణి అనగా అమ్మవారు దేశ కాలాలకు అతీతమైన వారని, అంటే ఆవిడ లేని చోటు లేదు, లేని సమయం లేదు అని అర్థం. అందరినీ ముగ్ధులను చేసే మోహిని. చదువుల తల్లి అయిన సరస్వతి ఆమెయే. సమస్త శాస్త్రాలు ఆ తల్లి రూపాలే. సుబ్రహ్మణ్య స్వామికి తల్లి. రహస్యంగా ఉపాసించవలసిన సూక్ష్మశక్తి ఆ జగన్మాత. అంటే మనం చదివే ప్రతి పుస్తకం, నేర్చుకునే ప్రతి విద్య అమ్మవారి స్వరూపమే. ఆ తల్లి మన కంటికి కనిపించకపోయినా ఈ గాలిలో, వెలుగులో, మన ఊపిరిలో అంతటా నిండి ఉంది అని శ్లోకం మనకు తెలియజేస్తుంది. సర్వోపాధి వినిర్ముక్త సదాశివ పతివ్రత సంప్రదాయేశ్వరీ సాధ్వి గురుమండల రూపిణి అనగా అమ్మవారికి ఎలాంటి పరిధులు ఉండవు. ఆవిడ సదాశివుని పట్ల అత్యంత భక్తి కలిగిన పతివ్రత. సనాతన ధర్మ సాంప్రదాయాలకు అది దేవత. పతివ్రత శిరోమణి అయిన సాధ్వి. గురు పరంపర అంతా ఆ తల్లి రూపమే. అంటే మనకు జ్ఞానాన్ని బోధించే గురువులలోనూ ఆ తల్లే ఉంది. అంటే అమ్మవారు సకల ధర్మాలకు తల్లి అని, మనకు మంచి మార్గాన్ని చూపే గురువులందరిలోనూ ఆ జగన్మాత వెలుగుతూ ఉంటుందని, ఆవిడను నమ్ముకుంటే మనకు సన్మార్గం దొరుకుతుందని ఈ శ్లోకం ద్వారా మనకు భరోసా దొరుకుతుంది. కులోత్తీర్ణ భగారాధ్య మాయా మధుమతీమహి గణాంబ గుహ్యకారాధ్య కోమలాంగి గురుప్రియ అనగా అమ్మవారు కుల వ్యవస్థలకు, భౌతిక బంధాలకు అతీతమైనది. ఆవిడ ఈ ప్రపంచాన్ని నడిపించే మాయాశక్తి. తీయని అనుభూతిని ఇచ్చే మధుమతి. భూమి రూపంలో మనల్ని మోస్తున్న తల్లి. వినాయకునికి తల్లి. అత్యంత సుకుమారమైన శరీరం కలది. గురువులకు అత్యంత ప్రీతిపాత్రమైనది. అనగా మన భూమాత ఆ తల్లి రూపమే. ఆవిడ మనల్ని ఒక తల్లిలా మోస్తూ మనకు కావలసిన ఆహారాన్ని ఇస్తోంది. ఆవిడ రూపం ఎంతో మృదువైనది, కానీ మనల్ని రక్షించేటప్పుడు మాత్రం మహాశక్తిగా మారుతుందనే బలాన్ని ఈ శ్లోకం మనకు తెలియజేస్తుంది. స్వతంత్ర సర్వతంత్రేసి దక్షిణామూర్తి రూపిణి సనకాది సమారాధ్య శివజ్ఞాన ప్రదాయిని అనగా అమ్మవారు ఎవరిపైనా ఆధారపడని స్వతంత్ర శక్తి. సకల శాస్త్రాలకు ఆమెయే యజమాని. జ్ఞానాన్ని ఇచ్చే శివస్వరూపమైన దక్షిణామూర్తి ఆ తల్లి. సనక సనందనాది మహర్షులచే పూజింపబడే తల్లి. మనకు అత్యున్నతమైన శివజ్ఞానాన్ని ప్రసాదించే జగన్మాత ఆమెయే. అంటే మనకు గొప్ప తెలివితేటలు కావాలన్నా, దేవుడి గురించి తెలియాలన్నా ఆ తల్లి అనుగ్రహం ఉండాలని, ఆవిడ ఒక గురువులా మారి మనకు లోతైన విషయాలను అర్థమయ్యేలా చేస్తుందని ఈ శ్లోకం మనకు తెలియజేస్తుంది. ఈ 5 శ్లోకాల ద్వారా అమ్మవారు మనకు చదువునిచ్చే సరస్వతిగా, జ్ఞానాన్ని బోధించే గురువుగా మరియు మనల్ని మోస్తున్న భూమాతగా ఎలా దర్శనమిస్తారో తెలుసుకున్నాం. ఆ తల్లిని మనం భక్తితో స్మరిస్తే మనలోని అజ్ఞానం తొలగిపోయి మనసు నిర్మలమవుతుంది. ఆ జగన్మాత చల్లని చూపు మనందరిపై సదా ఉండాలని కోరుకుంటూ స్వస్తి. జై శ్రీ మాత్రే నమః.